ఒకప్పుడు గోకులం అనే ఊరిలో ఒక చిన్నపరి బాలు ఉండేవాడు. అతడి పేరు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బాగా మక్కనంటే వెన్న చాలా ఇష్టపడేవాడు. ప్రతిరోజూ అక్క చేయకుండా తన తల్లి యశోదాదేవిని దాటించి అక్కడిని చుట్టిపోసి వెన్న కోసం వెతుకుతుండేవాడు. ఒకరోజు యశోద అమ్మ వెన్న మట్టిపోతును ఎత్తుగా పెట్టింది. ఇప్పుడు కృష్ణుడు తినలేడు అనుకుంది. కాని కృష్ణుడు తన స్నేహితులను పిలిచాడు. వాళ్ళంతా కలిసి మానవ పిరమిడ్లా నిలబడ్డారు. కృష్ణుడు ఎక్కి వెన్నను తీసుకున్నాడు. అలాగే నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు. అదే సమయంలో కృష్ణ అంటూ యశోదమ్మ వచ్చి పట్టేసింది. కృష్ణుడు తన అమాయకపు నవ్వు ఇచ్చాడు. అమ్మా, వెన్నే నన్ను పిలిచింది. యశోదమ్మ నవ్వకుండా ఉండలేకపోయింది. అప్పటినుండి అందరూ అతన్ని మక్కన్ చోర్ అని పిలిచేరు.